కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత. దేవుని యొక్క పరిశుద్ధ వారములో, పరిశుద్ధ ఆదివారములో మనం ప్రవేశించిన వారమై ఉన్నాం. కాబట్టి నేటి దినము ఈ ఉపవాస దినాలు మరి చివరి వారములోనికి మనం వచ్చాం. ఈ వారాన్ని పెద్దలైన వారు అన్నారు, ఏ వారం? పరిశుద్ధ వారము. దేవుడు తన యొక్క శిలువ మరణానికి ముందు అనేకమైన కార్యాలని జరిగించిన వారై ఉన్నారు. ఈ వారంలో కూడా దేవుడు యెరూషలేము వీధుల్లోనికి ప్రవేశించి యెరూషలేము మందిరంలో అడుగుపెట్టి మందిరాన్ని శుభ్రపరిచారు, అనేక మంది మనుషులను శుభ్రపరిచారు. తన రక్తము ద్వారా ఈ లోకాన్ని కూడా ప్రభు ఏం చేశారు చెప్పండి? శుభ్రపరిచిన వారై ఉన్నారు, పరిశుద్ధిని చేసిన వారై ఉన్నారు. కాబట్టి ఈరోజు మొదలుకొని మంచి శుక్రవారం శిలువ మీద వెళ్ళేంత వరకు కూడా ప్రభు తన కార్యాలని మరి లేఖనాలని బట్టి, పాత నిబంధన ప్రవక్తల లేఖనాలన్నీ కూడా తన జీవితంలో తన శిలువ కార్యంలో నెరవేర్చిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, మరి గురువారం దినాన మన మందిరంలో 2వ తారీఖు నెల సన్నిధి కూటం, అలాగే అదే రోజున పాదశుద్ధి, యాజకులు పాదశుద్ధి కార్యక్రమం జరిగిస్తారు. రక్షణ పొందిన వాళ్ళకే, బాప్తిసం పొందిన వాళ్ళకే, బాప్తిసం పొందని వాళ్ళకి లేదు. కాబట్టి బాప్తిసం పొందిన వారికి మాత్రమే పాదశుద్ధి చేసి ప్రభు సంస్కారపు విందు ఆ రోజున ప్రభు ఎలాగైతే శిష్యులైన వారిని గురువారం దినాన కూర్చోబెట్టి మరి మేడగదిలో విందు తన శరీరాన్ని తన రక్తాన్ని ఇచ్చారో అలాగున యాజకులకు మీరు అందిస్తారు. మీరు అందరూ స్వీకరించడానికి సిద్ధపడండి. అలాగే శుక్రవారం దినం చెప్పండి, గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, ప్రభు శిలువలో వేలాడిన దినం. అలాగే ఆదివారాన్న మరి ప్రభు పునరుద్ధానమైన దినం, సమాధిని జయించి మరణాన్ని జయించి అపవాదిని పాతాళమును పాపమును జయించి లేచిన దినం గనుక మరి ఆ యొక్క దినము మనందరికీ కూడా పర్వదినమై ఉన్నది. ప్రభు తన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన మాటను చెప్పారు. ఏమిటి ఆ మాట అంటే, నా మరణమును ప్రచురము చేయండి అని. ఎవరైనా పుట్టినరోజును ప్రచురం చేసుకుంటారు, అంతే కదా? మీరైనా నేనైనా మన పెద్దలైనా ఎవరైనా సరే ఏం చెప్పుకుంటాం? ఎక్కువ పుట్టినరోజు, నా పుట్టినరోజు, నా పుట్టినరోజు అని చెప్తాం. కానీ ప్రభు తన పుట్టినరోజు గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. కానీ శిష్యులైన వారికి రొట్టె తన శరీరాన్ని, ద్రాక్షరసముగా తన రక్తాన్ని ఇస్తూ అన్న మాట ఏమిటంటే, నా మరణమును దీని ద్వారా మీరు ప్రచురము చేయుదురు. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? యేసయ్య మరణం అన్నమాట. మనకు మరణం అంటే భయం, మరణం అంటే ఇష్టం లేదు. ఆ మరణ భయాన్ని తీయడానికే ఆయన తన మరణాన్ని ఏం చేశారు చెప్పండి? బహిర్గతం చేశారు, మనందరి కొరకు చేశారు. ఈ మరణం అవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు యోదయ, గలిలియా, సమరయ అనే ప్రాంతాలంతా కూడా సువార్త ప్రకటించి యూదులైన వారు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని చూస్తున్నారట. ఎవరి కోసం? అందరూ వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నారు, ప్రభు వెనకాల. అందరూ ఆయన మాట వింటున్నారు, అందరూ ఆయన దగ్గర కూర్చుంటున్నారు. ఆయన ఏమో చచ్చిపోయిన వారిని బతికించేస్తున్నాడు, కుంటోళ్ళకి కాలు ఇచ్చేస్తున్నాడు, గుడ్డోళ్ళకి చూపించేస్తున్నాడు, అన్ని అద్భుతాలు జరిగిపోతున్నాయి. అందరూ ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. మన మాట ఎవడంటాడు? ఈయన ఎలా చంపాలి? ఈయన చంపాలంటే లాజరు అడ్డొస్తున్నాడట. ఎవరు అడ్డొస్తున్నారు? లాజరు. ఎందుకు? కళ్ళెదురుగుండగా చనిపోయిన లాజరు బతికి తిరుగుతున్నాడు. యూదులు అనుకుంటున్నారట లాజర్ని ముందు చంపేయాలి. ఎందుకంటే ప్రభువు లేపాడన్న విషయం ఎవరిని చూస్తే గుర్తొస్తుంది? లాజర్ని చూస్తే గుర్తొస్తుంది. అంత పగతో వారు రగిలిపోతుంటే యేసయ్యట యెరూషలేములో అడుగుపెట్టారట నేటి దినం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ ఆదివారానికి పెద్దలైన వారు పెట్టిన పేరు ఏమిటంటే మట్లాదివారము అని పెట్టారు. ఎందుకు మట్లాదివారము? జకరియా గ్రంథము ఈరోజు మూలవాక్యాన్ని చదువుకుని వాక్యంలోకి వెళ్దాం. 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. యేసయ్య ఇంకా పుట్టలేదండి.
యేసయ్య ఇంకా భూమి మీదకి రాలేదు. యేసయ్య ఇంకా గాడిదని ఎక్కలేదు, గాడిద పిల్లని ఎక్కలేదు. 450 సంవత్సరాల ముందే, యేసయ్య పుట్టక ముందే జకర్యా ప్రవక్త చూస్తున్నాడట, దర్శనంలో చూస్తున్నాడట. కళ్ళు మూసుకున్నప్పుడు శరీర సంబంధమైన నేత్రములు మూసుకుంటున్నాం, ఆత్మ సంబంధమైన నేత్రాలకి దైవ దర్శనాలు దొరుకుతున్న పాస్టర్ గారు అన్నారు. దూరదర్శనం వచ్చి దైవ దర్శనం పోయిందని. దూరదర్శనం వచ్చాకట ఏ పోయింది? దైవ దర్శనాలు పోయినాయి అన్నమాట. ఇప్పుడు టచ్ ఫోన్లు వచ్చాక ఇంక మొత్తం దైవ దర్శనాలే పోయినాయి అన్నమాట. మనం శరీర సంబంధమైన నేత్రాలు ఎప్పుడైతే మూసుకుని దేవుని సన్నిధిలో మోకరిస్తామో ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడతాయట. ఈ శరీర సంబంధమైన నేత్రాలు మూయకుండగా దేవుడు ఆత్మకార్యాలు మన కంటికి కనబడవు. అందుకే 1 గంట అయినా కనిపెట్టండి అన్నారు దేవదాసయ్య గారు. దేవుడి దగ్గరికి వెళ్ళి 1 గంట అయినా కనిపెట్టండి. సాయంకాలం పూట కనిపెట్టావనుకో, నిన్న ప్రార్థన చేసుకుంటున్నాను 10 గంటలకి, 10 గంటలకి 9 గంటలకు అనుకుంటా ప్రార్థన చేసుకుంటున్నాం. సన్నిధి గదిలోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుని ప్రార్థన చేసుకుంటా. ధ్యానంలో ఉన్నాం. నేను ఎప్పుడు కూడా అలాగ 1 గంట సేపు 1 గంటన్నర సేపు అలా ధ్యానంలోకి అలా వెళ్ళిపోతాం అనమాట. దేవుడు ఏదో దర్శనం ఏదో మాట చెప్తా ఉంటారు, వాక్యం చెప్తూ ఉంటారు, దాన్ని సిద్ధపరచుకుంటూ ఉంటాను. ఎవరో వచ్చి పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. ఎవరు వాళ్ళు? దింపుళ్ళు అనమాట, దింపు తీయడానికి వచ్చారన్నమాట. అంటే మనకి ఏం వచ్చేస్తుంది? ఇప్పుడు దేవుని దగ్గర కూర్చుంటే ఉదయకాలము ఆటంకం వస్తుంది. అందుకే దేవదాసయ్య గారు అన్నారు తెల్లవారుజామున చేయాలి. కనిపెట్టుడు ఎప్పుడు చేయాలటండి? అక్కడ ఏ శబ్దము ఉండదు, ఏ అలజడి ఉండదు, ఏ ఆటంకము రాదు. అందుకే తెల్లవారుజామున మన మైండ్ అంతానట రిఫ్రెష్ అయ్యి ఉంటుందట, ప్రశాంతంగా ఉంటుందట. సుఖనిద్రతో లేస్తామేమో, మనసంతా కూడా తేలికగా ఉంటుందట. ఆ సమయంలో మనం 1 గంట మోకరించగలిగితే మన జీవితాలకి ఏది అవసరమో అది దేవుడు బయలుపరుస్తారు. జకర్యా గారికి కూడా దేవుడి సన్నిధిలో మోకరించినప్పుడు తన మనోనేత్రములు కనబడుతున్నది. ఏమని? రాజు, నీ రాజు యెరూషలేములోనికి గాడిద మీద ఎక్కొస్తున్నాడు. ఎప్పుడు చూశాడండి? ఎప్పుడు చూశాడు? యేసయ్య పుట్టక ముందు 450 సంవత్సరాల ముందు చూశాడట. చూసి రాస్తున్నాడు, సియోను కుమార్తెలారా మీరు ఉత్సహించండి, బహుగా సంతోషించండి. యెరూషలేము పిల్లలారా మీరు ఉల్లాసంగా సంతోషించి ఆనందంతో గొంతులు వేయండి. ఎందుకంటే నీ రాజు, ఎవరు చెప్పండి? రాజు, మనందరి రాజు. కాబట్టి ఈ రాజు గాడిద మీద ఎక్కొస్తున్నాడట. గుర్రం మీద ఎక్కొస్తే రాజు కానీ గాడిద మీద ఎక్కొస్తే రాజు ఏంటి అని మనం అనుకుంటాం. గాడిదలో కొన్ని గుణాలు ఉన్నాయి. ఆ గుణాలని బయలుపరచడానికి దేవుడు గాడిద మీద ఎక్కి రావడం జరిగింది. నేను అంటాను, ఆ కాలంలో పోలీసు వాళ్ళు అంటే సైనికులు గుర్రాల మీద వచ్చేవారట, గుదియలతోటిని బల్లాలతోటిని. సామాన్యమైన ప్రజలు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాక భయపడేవారట. గుర్రం మీద ఎవడొచ్చినా సరే సామాన్యమైన ప్రజలు ఆ గుర్రం దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఎందుకు వచ్చింది మనకు తలపోటు, ఎరా నువ్వు చూసావా అని అడిగాడు అనుకో, ఏమోనండి నన్ను చూడలేదని నాకు తెలియదు అన్నాడు. నేను మళ్ళీ మనల్ని రమ్మంటాడేమో అని. సామాన్యమైన వాళ్ళు అందరికీ కూడా ఏం చెప్పండి? అలాగే ఆ కాలములో కూడా రోమన్ సైన్యము గుర్రాల మీద వచ్చేవారట. గుర్రాల మీదకి వచ్చేవాడి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు? సామాన్య మానవుడు వెళ్ళలేడు. కానీ గాడిద మీద వచ్చే వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్తారు. యేసయ్య అందరివాడా కొందరివాడా? అందరివాడు, అందరికీ దేవుడు గనుక చిన్నవారేమి పెద్దవారేమి పేదవారేమి గొప్పవారేమి అందరూ ఆయన దగ్గరికి రావాలని ఆయన దీనుడై, ఆయన ధనవంతుడైనప్పటికీ కూడా చెప్పండి దీనుడిగా గాడిద మీద ఎక్కి వచ్చాడు. ఏం చూపిస్తుంది అంటే దీనత్వాన్ని చూపిస్తుంది. కొన్ని సూచనలు చెప్తాను. ఈ యొక్క యెరూషలేము వీధిలోనికి వీరు వచ్చినప్పుడు మట్టలు పట్టుకొచ్చారట. ప్రజలైన వారు ఏం పట్టుకొచ్చారండి? మట్టలు, పామ్స్ అంటారు ఇంగ్లీష్లో. అవి ఒలీవా చెట్టు కానీ లేకపోతే ఖర్జూరపు చెట్టు మట్టలు కానీ ఏమైనా అవ్వచ్చు. ఇవి ఎప్పుడు పట్టుకొస్తారు అంటే ఎవరైనా ఒక రాజు యుద్ధంలో గెలిచినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలైన వారందరూ కూడా ఈ మట్టలు పట్టుకుని జయచూచకగా ఆ రాజుకి ఎదురెళ్ళి
నువ్వు మా దేశానికి జయం తీసుకొచ్చావని చెప్పి మట్టల్ని ఆ రాజుకి ఎదురుగుండగా తీసుకెళ్లి వారి సంతోషాన్ని ఆ మట్టల ద్వారా ప్రకటిస్తారు. అంటే ఇప్పుడు ఈ రాజు చెప్పండి ఏం తెచ్చాడట? మట్టలు పట్టుకెళ్ళారంటే జయము తెచ్చారు. ఏం జయం తెచ్చారు? ఆ కాలం వాళ్ళకి తెలియదు. కానీ తర్వాత కాలములో ఈ ప్రభు తెచ్చిన జయమేంటో వారు కళ్ళారా చూసిన వారేమనుకుంటారంటే యేసుప్రభు అటండి మచ్ మోర్ ఫాలోయింగ్ అనమాట. అంటే అర్థం ఏమిటంటే ఎక్కువ మంది ఆ కాలంలో వెంబడించేవారట. ఈయన చేసే అద్భుతాలకి, ఈయన చేసే అద్భుత కార్యాలకి. ఈయన మాట్లాడితే నోట్లోంచి ముత్యాలు రాలినట్టు వజ్రాలు రాలుతున్నట్టు ఉండేట. ఎంతో మర్మమైన బోధ చెప్పేవాడు. మాటకారి, బోధకారి, అద్భుతాలు చేసేటటువంటి అద్భుతాలు ఇవన్నీ చూసాలనుకున్నారట. మాకు ఈయనే రాజుగా ఉండాలి, ఈయన రాజ్యం తేవాలి, మేమందరం ఈయన కింద బతకాలి అని కోరుకున్నారట. కానీ ప్రభు తెచ్చిన రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. ఈ యెరూషలేములో ఉన్న ప్రజలందరూ పరిగెత్తుకుని ఎదురెళ్ళి ఆయన రాజుగా ఆహ్వానించారు. ఎందుకంటే వారు రోమన్ సామ్రాజ్యపు బానిసత్వంలో ఉన్నారు గనుక ఈ అద్భుతాలు చేసే యేసయ్య, చనిపోయిన వారిని బతికించే యేసయ్య, ఎక్కడూ లేని బోధలు చేసేటటువంటి పరలోక బోధలు చేసే యేసయ్య మాకు రాజుగా ఉంటే మేము బాగుంటాం అని చెప్పి వీరు వారి వస్త్రాలను తీసి యేసయ్య పాదాల దగ్గర పరిచారట. వస్త్రాలు ఎందుకు తీస్తారు అంటే నీ అధికారాన్ని మేము ఒప్పుకుంటున్నాం. ప్రజలైన వారు రాజుల్ని నడుస్తున్నప్పుడు వారి విలువైన వస్త్రాల్ని ప్రభు పాదాల దగ్గర అంటే రాజు పాదాల దగ్గర పెట్టి మీ సంపూర్ణ అధికారాన్ని, మీ పాలనని మేము అంగీకరిస్తున్నాం. వారి ఏకీభావాన్ని వారి వస్త్రాలు పరచడం ద్వారా తెలిపేవారు. ఇంకొక విషయం ఏమిటంటే అది ప్రభు కావాలి గాడిద అని అడిగిన వెంటనేనట వాళ్ళు ఏమీ మాట్లాడకుండా తోలిచ్చేశారట. ఎవరైనా ఇస్తారా యజమానులు? దానికి గల కారణం ఏమిటంటే రాజుకి ఆ దేశములో ఉన్న ఏ జీవినైనా అడిగి తీసుకునేటటువంటి అధికారం రాజుకుంది. అంటే వీళ్ళందరూ యేసుప్రభుని ఎలా చూస్తున్నారు? వాళ్ళ రాజుగా చూస్తున్నారు, వాళ్ళ అధికారిగా చూస్తున్నారు. అందుకే ప్రభు కౌరంపారు, ఇది ప్రభు కావాలట గాడిద పిల్ల. మరి ఇస్తారా అంటే ప్రభు అడిగితే ఎందుకేమో, ఆయన మా రాజు గనుక మేమేమిస్తాం? మా గాడిద పిల్లను ఇస్తాం, మా వస్తువుని ఇస్తాం, మా జీవిని ఇస్తాం అని మనస్ఫూర్తిగా వారు ఇచ్చారు. వారి వస్త్రాలని ప్రభు పాదాల దగ్గర పరిచారు, గాడిదను వారికి ఇచ్చారు. యేసు ప్రభు జయాన్ని జయసూచకంగా ఆయన్ని ఆహ్వానించిన వారై ఉన్నారు. అలాగే మనం కూడా ఇవ్వాలట ప్రభుకి. ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వగలం? ఏం చేయగలం ప్రభు కోసం చెప్పండి? మనం ఏమీ చేయలేం, కానీ ఆయనకు సమయాన్ని ఇవ్వాలి. సమయాన్ని ఇవ్వాలి. రెండోది హృదయాన్ని ఇవ్వాలి. రెండోది చెప్పండి. ఒకటి సమయాన్ని ఇవ్వాలి, రెండు ఆయనకు హృదయాన్ని ఇవ్వాలి. ఈ రెండు ఇవ్వలేకపోతున్నావు నేటి కాలంలో. సమయం ఇచ్చేవా హృదయం ఇవ్వగలుగుతావు, హృదయం ఇచ్చేవా సమయం ఇవ్వగలుగుతావు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని పిల్లల మనము కూడా ప్రభువుకి సమయాన్ని ఇవ్వాలి, ఆయన మాటలు వినాలి, హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. కనుక దేవుని పిల్లల వాక్యం వింటున్న వారులారా, ఇంకొక సంగతి మీకు తెలియపరిచి నేను వాక్యంలోకి వెళ్తాను. ఏంటంటే ఉపోద్ఘాతం చెప్తూ ఉన్నాను కనుక యేసు ప్రభుకి వారి గాడిదను ఇచ్చేశారు, వారి వస్త్రాలను పరిచేశారు, మట్టలు పట్టుకుని ఆయన రాజుగా యెరూషలేము వీధులోకి నడిపించారు. ఇంకొక విషయం ఏమిటంటే ఆ గాడిద మీద ఎవడును ఎప్పుడును చెప్పండి, ఆ వాక్యం చెప్పండి, ఎక్కి ఉండలేదు. ఎవడును ఎప్పుడును ఎక్కి ఉండలేదు. గాడిద మీదట ఎవడు కూడా ఎక్కి ఉండకపోతే ఎవరైతే మొట్టమొదటిసారి ఎక్కుతారో వాళ్ళని కాలుతో తంతుదట, ఒప్పుకోదట, గొంతులేస్తుందట, కింద పడేయడానికి చూస్తుందట. కానీ ఆ గాడిదను యజమానులు తోలిచ్చారు, శిష్యులైన వారు తోలుకుని తెచ్చారు. యేసు ప్రభు ఆ గాడిద మీద చెయ్యేస్తే ఆ గాడిద యేసు ప్రభువుని ఎక్కించుకోవడానికి అంగీకరించిందట. అంటే ప్రకృతిలో ఉన్న జీవికి తెలుస్తుంది ఈయన దేవుడు. మీరు ఎప్పుడైనా సరే ఎప్పుడు అలవాటు లేని గాడిద దగ్గరికి వెళ్ళండి, ఏ మనిషి ఎప్పుడు కూడా ఎక్కని గాడిద దగ్గరికి వెళ్ళండి,
ఏ బరువు పెట్టని గాడిద దగ్గరికి వెళ్తే అది ముందు కాలుతో తంతుంది, నోటితో కరుస్తుంది, పైపెచ్చు అది గొంతులు వేసి నానా వీరంగం చేస్తుంది. కానీ ఈ జీవట ఎక్కడ కూడా ప్రభువుని చేర్చుకోవడానికి చెప్పండి వ్యతిరేక భావము చూపించలేదు. ప్రభువుని నా మీద నువ్వు కూర్చుంటానంటే నాకు ఎంత ధన్యత అని మొట్టమొదటిసారి ఒక మనిషి ఆ గాడిద మీద ఎక్కుతున్నా కూడా అదేం చేసిందట, అంగీకరించింది. అంటే ప్రకృతి కూడా, అంటే ప్రకృతిలో ఉన్న జీవికి కూడా ఆయన రాజు అని, ఆయన దేవుడు అని ఆ గాడిద అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, ఈ రాజు మహారాజు, ఈ రాజు పరలోకపు రాజు, ఈ రాజు నరులందరి కొరకు దిగి వచ్చిన రాజు. కానీ ఎలా వస్తున్నాడు ఈ రాజు? రాజు అని చెప్పారు జకరియా గారు. ఈ రాజు ఈ భారవాహమైనటువంటి గాడిద మీద, గాడిద పిల్ల మీద ఎక్కొస్తున్నాడు. ఎలా వస్తున్నాడు అని చెబుతూ నీతిపరుడు. చదవదాం ఆ మాటలు ఒకసారి. నీ రాజు ఎలాంటి వాడు? నీతిపరుడు. 2 రక్షణ గలవాడు. 3 దీనుడును అయి గాడిద మీద ఎక్కి. రాజు ఎలా రావాలట? గుర్రం మీద రావాలి. రాజు ఎలా రావాలి? రథం మీద రావాలి. రాజు ఎలా రావాలి? అంబారీ మీద రావాలి. కానీ ప్రవక్త చూస్తున్నాడు కళ్ళతోటి 450 సంవత్సరాల తర్వాత జరగబోయే సంగతి దర్శనంలో తేటగా చూస్తూ అంటున్నాడు నీ రాజే. కానీ ఎలా వస్తున్నాడు అంటే నీతిపరుడుగా. ఎలా వస్తున్నాడు చెప్పండి? 2 రక్షణ గలవాడుగా. 3 దీనుడుగా గాడిద పిల్ల మీద ఎక్కొస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజు అంటున్నాడండి, ప్రవక్త గారు జకరియా గారు రాజు అంటున్నారు. రాజుకి ఏం ఉండాలి? గుర్రం ఉండాలి, రథం ఉండాలి, అంబారి, ఏనుగు అంబారి అన్న ఉండాలి. ఇవేవి లేవట ఈ రాజే. కానీ ఏమెక్కొస్తున్నాడు? గాడిదని ఎక్కొస్తున్నాడు. దీనిలో కూడా మర్మం దాగి ఉంది, దీనిలో కూడా ఒక గొప్ప అనుభవం దాగి ఉంది. ఈ ప్రవచనాన్ని ప్రభు జీవితంలో నెరవేర్చాలట. నెరవేరిస్తేనే ఆయన మెస్సయ్య అవుతాడు. ఇలాంటి ప్రవచనాలు, ముందు చెప్పిన భక్తుల ప్రవచనాలు నెరవేర్చకపోతే ఆయన మెస్సయ్య కాడు, దేవుడు కాడు. అందుకే పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా యేసయ్య జీవితంలో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజు ప్రవేశించిన ద్వారంలోనట మరి ఏ రాజు ప్రవేశించకూడదట. అర్థమవుతుందా? ఈ రాజు యెరూషలేము ఏ ద్వారము గుండా ప్రవేశించాడో లేఖనం యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు. ఇంకే రాజు ప్రవేశించకూడదంటే యేసయ్య మరణమై సమాధిలోంచి పునరుద్ధరణ అయిపోయిన తర్వాత ఇంకొక రాజు వచ్చి ఆ యేసయ్య ప్రవేశించిన ద్వారానికి గోడ కట్టేశాడు అనమాట. అది యేసయ్య చనిపోయి జరిగింది. చూడండి ఎంత అద్భుతం. బైబిల్లో చెప్పిన మాట ఏది కూడా ఉట్టిది కాదు. యేసయ్య ప్రవేశించిన ద్వారంలోంచట మళ్ళీ ఏ రాజు కూడా వెళ్ళకూడదు. అది ప్రవచనం ఉంది. యేసయ్య చనిపోయిన 40 సంవత్సరాలకే, పునరుద్ధానుడైన 40 సంవత్సరాలకి ఆ దేశం మీదకు దండెత్తుకొచ్చి దాన్ని కాల్చివేసి ఆ యేసయ్య ప్రవేశించిన ద్వారానికి ఏం చేశారు చెప్పండి? గోడ కట్టేశారు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి యేసయ్య యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు అందరూ సంతోషించారు. మా రాజు వస్తున్నారు, మా ప్రభు వస్తున్నారు, మా దేవుడు వస్తున్నారు. వారి వస్త్రాలు పరిచారు, మట్టలు పట్టుకొచ్చారు, జయసూచకంగా గాడిదనిచ్చారు, గాడిద మీద ఎక్కించారు. హోసన్నా హోసన్నా హోస్ అన్నా అని స్తుతులు చేస్తున్నారు. అంటే రక్షకుడు వచ్చాడు మా కొరకు అని. హోసన్నా అంటే అర్థం ఏంటి? రక్షకుడు, రక్షించేవాడు మా కొరకు వచ్చాడు అంటూ ఉన్నారు. జయధ్వనాలు చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లారా, యేసయ్య మాత్రమట యెరూషలేము గోడ తట్టు చూసి కన్నీరు కార్చాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ యెరూషలేము రానున్న కాలంలో ఏం అవ్వబోతుందో, మా మీద, మా పిల్లల మీద ఉండాలి, మా మీద రక్తాపరాధం మా పిల్లల మీద ఉండాలి అని యూదులు కోరుకున్న ఆ శాపవచనం ఆ యెరూషలేము ఎలా తగలడబోతుందో, ఆ గోడలు ఎలా కూల్చబడబోతున్నాయో యేసయ్య ఎరిగిన వాడై కన్నీరు కార్చాడు. తన మరణం కోసం కాదండి, తన మరణం కోసం కాదు, తాను తిరిగిన, తాను బోధించిన, ఎంత మాత్రం మారని కపెర్నహూమ, బెత్సయిదా,
ఎంత బోధ బోధించానయ్యా మీకు, ఎంత బోధ మీకు బోధించాను, ఎన్ని అద్భుతాలు మీ కళ్ళ ముందు చూపించాను, మీరు మారరా? రేపు తీర్పు దినమందు మీ గతి కంటే సొదొమ గొమొర్రాల పట్టణాలు గతి మేలు అన్నాడు ప్రభు. మారకపోతే అంతేనట. బోధ విని మారకపోతే బతుకేమవుతుంది? కాలిపోతుంది. యేసయ్య బోధించారు, అద్భుతాలు చేశారు, అయినా వారు మారలేదు. యేసయ్య ప్రార్థన వారిని కాపాడిందట. ఇంచుమించు 40 నుంచి 70 సంవత్సరాల దాకా కూడా వాళ్ళని ఏం చేసిందండి? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరగరో, వీరిని క్షమించన్న ప్రార్థన 40 నుంచి 70 సంవత్సరాల దాకా వారిని కాపాడుకుంటూ వచ్చిందట. మూర్ఖత్వం, గర్వం ఎక్కడుంటుందో అక్కడ పతనం ఉంటుందండి. యేసు ప్రభు బోధన లెక్క చేయక, యేసు ప్రభుని అంగీకరించక, ఆయన దేవుడిని, ఆయన అద్భుత కార్యాలు ఎరిగి కూడా ఆయన సిలువ వేశారు. నిరపరాధి రక్తాన్ని అక్కడ ఒలికించారు. ఆ యొక్క ప్రతిఫలం మా మీద ఉండాలి, మా పిల్లల మీద ఉండాలని వారు కోరుకున్నారు. గర్వమా కాదా? అహంకారమా కాదా? తలబిరుసా కాదా? నేటి కాలంలో కూడా అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు మాకొద్దు, యేసుప్రభు బోధ మాకొద్దు, యేసుప్రభు రక్షణ మాకు అవసరం లేదని అనేకులు మాట్లాడుతూ ఉన్నారు. రేపు వారి గతి. జాగ్రత్త దేవుని పిల్లారా, ప్రార్థన చేయండి, అందరి కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి రాబోయే దినాలు మరింత కఠినంగా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. వంట వండుకోవడానికి లేదు, పొలాల మీదకి వచ్చారు. మన రాజమండ్రి మీటింగ్లకు వెళ్ళినప్పుడు టిఫిన్ చేద్దామని బయటను ఎత్తుక్కుంటే హోటళ్ళన్నీ కూడా మూత పెట్టి కూర్చున్నారు. కారణం ఏమిటంటే ఎక్కడా కూడా గ్యాస్ లేదు. ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, దేశాలు తగలడిపోతున్నాయి. ఆ బాధ ఎవరి మీదకి వచ్చి పడుతుంది? కఠిన పరిస్థితులట. రాబోయే పరిస్థితులు ఎటువంటివి అండి? ఎందుకు యుద్ధం చేస్తున్నాడో చేసేవాడికి తెలియదు. ఎందుకు ఈ అనేకమైనవి కలిసి ఎదురు తిరుగుతున్నాయో వారికి తెలియదు. కానీ సామాన్యమైన వాళ్ళు ఏమైపోతున్నారు? అన్యాయంగా బలహీనులైన వారు, పేదవారు, పిల్లలు నాశనం అవుతున్నారు. ఇవే ఏది ప్రేమ లేని కాలం అన్నమాట. ఇదే కాలం. ఏ కాలం అండి? ప్రభు చెప్పారు 24వ అధ్యాయం మత్తయి సువార్తలో, ప్రేమ చల్లారిపోయే కాలం. కాబట్టి ఎక్కువ మనం ఏం చేయాలి? ప్రభు చెప్పినట్టుగా మీకోసం, మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోవాలన్నమాట. సరే, ఈరోజు దేవుని పిల్లారా, యేసు ప్రభు యెరూషలేములోనికి వచ్చినటువంటి ఈ దినమును భక్తుడు చెప్తున్నవాడు, నీ రాజు ఎలా వస్తున్నాడు? నీతిపరుడు. మొదటి మాట, ప్రభు ఎలాంటి వాడటండి? నీతిపరుడు. న్యాయమును మాత్రమే కలిగిన వారు. నీతిపరుడు అంటే అర్థం ఎవరో? అనీతి లేనివాడు. అనీతి అనేటటువంటిది లేనివాడు, నీతిని మాత్రమే ధరించినవాడు. మనమందరము కూడా ఏదో ఒక సమయంలో చెప్పండి అనీతిమంతులమే. అబద్ధం ఆడతా నీతి కాదా? చెప్పండి, అబద్ధం ఆడలేదు ఎవరోనో? అసలు అబద్ధం ఆడలేదు అన్నవారు యేసుప్రభుతో సమానం అన్నమాట. యేసుప్రభు మరి ఎప్పుడు అబద్ధం ఆడలా. ఒక స్త్రీని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారట, వ్యభిచారం చేస్తే పట్టబడ్డప్పుడు. యూదులైన వారి ఉద్దేశం ఏంటంటే, వదిలేయమంటున్నాం, మోషే ఏమో రాళ్ళతో కొట్టమని చెప్పాడు, యేసుప్రభుకి ప్రేమ ఎక్కువ కదా, క్షమించి వదిలేయమంటాడు కదా, పట్టుకుందాం పీకి. చాలామంది కూడా పరీక్షలు పెడతారు, పాస్టర్ గారికి పరీక్షలు పెడతారు, విశ్వాసులకు పరీక్షలు పెడతారు, దేవుడికి కూడా పరీక్షలు పెడతారు కొంతమంది. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ స్త్రీని తీసుకొచ్చి పాపం చేస్తున్నప్పుడు పట్టుకున్నాం, వ్యభిచారం చేస్తుంది, పంపలు కూలుస్తుంది, మోషే గారు చెప్పారు రాళ్ళతో కొట్టమని. మోషే గారు రాళ్ళతో కొట్టమన్నారు కాబట్టి నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్తావు అంటే యేసుప్రభు ఏమని చెప్పాలి? ఇప్పుడు కొట్టమంటే యేసుప్రభులో ఉన్న ప్రేమ, శాంతి, దయా, క్షమాపణ అనే దానికి ప్రభు అన్యాయం చేసిన వాడు అవుతాడు. కొట్టొద్దు అంటే అదిగో నువ్వు మోషే కన్నా గొప్పవాడువా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తున్నావు అని ఈయన్ని రాళ్ళతో కొట్టడానికి వారు ముందే పథకము రచించిన వారై ఉన్నారు. ప్రభు ఒకే ఒక మాట అన్నారట, కింద నేల మీద రాస్తూ, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాడు. ఎంత జ్ఞానం ఉండాలండి, ఎంత సమయస్ఫూర్తి ఉండాలి. మనమైతే నోరేసుకో అది పడిపోతాం, కాలుకి మోకాలికి సంబంధం లేకుండా మాట్లాడతాం. కానీ ప్రభు ఎంత జ్ఞానంగా, అందుకే వాక్యం చదవాలట. బైబిల్ గ్రంథంలో అన్ని సమస్యలకి జవాబు, అన్ని మాటలకి జవాబు చెప్పే జ్ఞానం ఎక్కడుంది చెప్పండి?
బైబిల్లో ఉంది. ఓ గట్టిగా అరవసరలా, ఒకే ఒక్క మాట, నీలో పాపం లేనివాడు ఎవడో మొట్టమొదట ఆవిడ మీద రాయేయండి అని చెప్పి నేల మీద రాస్తున్నాడట. ఇది మర్మం. నేల మీద ఏం రాస్తున్నాడో బైబిల్లో రాయబడలేదు. నేను అనుకుంటున్నాను వాళ్ళు చేసిన పాపాలు రాస్తున్నాడేమో అనుకుంటున్నాను. నా సొంత మాట సుమా. ఎవరి పాపాలో? ఈ స్త్రీని తీసుకొచ్చిన వారి పాపాలు రాస్తున్నాడేమో ఆ నేల మీద అని అనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ స్త్రీని తీసుకొచ్చిన వాళ్ళు పురుషుని కూడా తీసుకురావాలి. పురుషుడు తప్పు చేయట్లేదా? స్త్రీ పురుషులు ఇద్దరు కలిసే కదా తప్పు చేస్తున్నారు. వీళ్ళు ఎంత స్వార్థమో, వీళ్ళ పాపం చూడండి. పురుషుని వదిలిపెట్టేశారు. అమాయకురాలైన పొట్ట కోసం, తన బిడ్డల్ని పెంచుకోవడం కోసం, తప్పక తన కడుపుని నింపుకోవడం కోసం చేసేటటువంటి బలహీనరాలు పట్టుకున్నారో, డబ్బున్నోడిని పేరున్నోడిని చెప్పండి వదిలిపెట్టేశారు. అది పాపమా కాదా? అది అన్యాయమా కాదా? అందరూనట మనలో పాపం లేకపోవడం ఏంటి ఆయన, మా అందరిలో కూడా ఏమున్నాయి? పాపం ఉన్నాయి అని చెప్పి వారు వెళ్ళిపోయిన వారు అయి ఉన్నారు. దేవుడు అంత గొప్ప జ్ఞానం అన్నమాట. కాబట్టి యేసు ప్రభువులో ఏమి లేదు అంటే అనీతి లేదు, అబద్ధము లేదు. ఆయన జన్మం మొదలుకొని తన బ్రతుకంతా కూడా నీతిమంతుడిగా ఆయన బ్రతికిన వాడై ఉన్నాడు. అవినీతిని ద్వేషించి దేవుని పిల్లరా నీతిని మాత్రమే తన బ్రతుకులో చూపించినటువంటి ఏకైక దేవుడు అంటాను నేను. చెప్పండి, ఏకైక దేవుడు. అందరి జీవితాల్లో కూడా ఏమన్నాయి చెప్పండి? పాపాలు ఉన్నాయి. మనుషుల్లోనే కాదు, మనం ఆరాధించేవారు, మనం పూజించేవారిలో కూడా తప్పులు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, అతిక్రమ క్రియలు ఉన్నాయి. వాళ్ళు కూడా కన్నీరు విడిచినట్టుగా, వాళ్ళు కూడా పాపం చేసినట్టుగా, వాళ్ళు కూడా ఏడ్చినట్టుగా నేను చదువుతున్నాను పుస్తకాల్లో. కానీ యేసయ్య దగ్గర ఏం లేదు చెప్పండి? పాపము లేదు. ఆయన బ్రతుకులో చెప్పండి ఏమి లేదు చెప్పండి? అనీతి లేదట. అందుకే పురుషోత్తం చౌదరి గారు పాట రాస్తారు. అనీతి వస్త్ర మెడలించెను యేసునాథుని రక్త మునముంచెను. అనీతి వస్త్ర మెడలించెను యేసునాథుని రక్త వినూత్న యత్నమెదను నీ ఎన్నడు కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను యెహోవా నా మొర తన మహాదయను నను. కాబట్టి దేవుని పిల్లరా ఏ వస్త్రం వెడలించాడట? నీతిమంతుడై ఉన్న ఆయన ఏ వస్త్రాన్ని వెడలించాడు? అనీతి వస్త్రం. మన ఒంటి మీద ఉన్నది ఏంటి చెప్పండి? సాతాను తెచ్చిపెట్టిన అనీతి. కాబట్టి దైవజనులు దేవదాసాయికులు కూడా పాట రాశారు. నీతి మార్గమో నడుపుమో నన్ను. ఎలా నడపాలట అండి? నీతి మార్గమునన్ నడుపుము నన్ను, నీతి లేని నాకు తన సునీతిని దయచేసెన్. మనకేం లేదటండి. ఇప్పుడు ఉదాహరణకు మా నాన్నమ్మ అనేది అనమాట, తినేసి గాతలాడతారా అనేది అనమాట. తినేసి ఆ సొమ్ము తినేసి ఏమర్థమంట? గాతలు అంటే మేమేమదరం అనీతిమంతులు, అంతే కదా, నీతి లేని వారం. మనం కూడా చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, నీకు ఏది కావాలో తెచ్చేస్తానని ముందేం చేస్తాం? శబదాలు చేసేస్తాం. నీ మందిరానికి మాన అస్సలు మాను ప్రభువా, ప్రార్థన అస్సలు మాను ప్రభువా అని అంటాం. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభువుకి కనబడతామా? ఇదే అనీతి అన్నమాట. చెప్పండి, ఇదేం చెప్పండి? అనీతి. మనం అందరం రక్షింపబడాలని, మనమందరము నీతివంతులుగా మార్చబడాలని, అనీతిమంతుడైన అపవాది తెచ్చినటువంటి ఆ నీతి వస్త్రాన్ని, ఆ అనీతి వస్త్రం వల్ల వచ్చినటువంటి మరణాన్ని, ఆ అనీతి వస్త్రం వల్ల వచ్చినటువంటి నరకాన్ని తప్పించడానికి అనీతి వస్త్రమును తీసివేసి తన శిలువ రక్తము చేత మనల్ని శుద్ధీకరించి నీతి వస్త్రాన్ని మనకు ప్రభువు బాప్తిస్మము అనే నీతి వస్త్రం. ఏ వస్త్రం చెప్పండి? అది ఏ వస్త్రం చెప్పండి? బాప్తిస్మం ఏం చెప్పండి? నీతి వస్త్రం అన్నమాట. బాప్తిస్మం లేకపోతే మన ఒంటి మీద ఇంకా ఏమన్నట్టు? అనీతి వస్త్రం. ఎందుకంటే మనం యేసు రక్తంతో కడగబడలేదు కాబట్టి మన మీద ఇంకా ఏముంది? యేసుబాబు అంటే ఇష్టమేనండి, యేసుబాబు అంటే నమ్మకమేనండి, యేసుబాబు కావాలండి. అవి యేసుబాబు లేకపోతే ఎలాగండి? అది కావాలండి, ఇది కావాలండి.
ఆ రెండు కావాలండి. అవ్వ కావాలా, బవ్వ కావాలా? దేవుని పిల్లరా, యేసు ప్రభు దగ్గర దేవుని పిల్లలు గమనించండి, అరమతి యోసేపు కూడా రహస్యంగా వెంబడించాడు యేసు ప్రభుని. నికోదేము కూడా అందరికీ తెలియకుండా దాక్కునే వెంబడించాడు. కానీ ఎప్పుడు రావాలో అప్పుడు బయటకు వచ్చారు వాళ్ళు. అర్థమైందా? ఎప్పుడు రావాలో. అవునా కదా? చెప్పండి. యేసు ప్రభుతో తిన్నవారు, యేసు ప్రభుతో ఉన్నవారు, యేసు ప్రభువా నీ కోసం ఏదైనా సరే చేసేస్తాం, మమ్మల్ని దాటి రావాలి ఏదొచ్చినా అన్నోళ్ళందరూ కూడా ఎక్కడ దాక్కున్నారు చెప్పండి? అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి గదిలో దాక్కున్నారు. యేసు ప్రభువుని అంతరంగంగా వెంబడించేవాడు. యేసు ప్రభువుని రహస్యంగా రాత్రి కాలం మంది వెళ్ళి కలిసే నికోదేము, అరమతి యోసేపు యేసు దేహం ఏలాడుతుంటే, యేసు దేహం శిలువ మీద ఏలాడుతుంటే తల్లికి ధైర్యం లేదు, బిడ్డలకు ధైర్యం లేదు, శిష్యులకు ధైర్యం లేదు. పిలాతు దగ్గరికి వెళ్ళి నాకు ఆ దేహాన్ని ఇమ్మని అడగడానికి ఎవరికి ధైర్యం లేకపోతే నీతిమంతుడై ఉన్న అరమతి యోసేపు. చూడండి, ఎప్పుడు దేవుడికి పనికొస్తామో అప్పుడే మనం నీతిమంతులు. జాగ్రత్త. అర్థమైందా? దేవుడికి మనం ఎలా ఉండాలా? పనికొచ్చేవారమై ఉండాలా. కాబట్టి రహస్యంగా దేవుడిని వెంబడిస్తున్నా కూడా ఎప్పుడు రావాలో అప్పుడు బయటకు వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ నీతిమంతుడి దేహం నాకు కావాలి, ఆయన్ని నేనేం చేయాలి? సమాధి చేయాలి, గౌరవించాలి, సమాధిలో పెట్టాలి అని అడిగాడు. ఎంత నీతిమంతుడు చెప్పండి. అందుకే యేసేపు గురించి బైబిల్లో చెప్పాడు, ఈ నీతిమంతుడై ఉన్న అరమతియా యేసేపు అని రాయబడింది. దేవుని పిల్లారా, యేసు అనేక మందిని నీతిమంతులుగా మార్చాడు. యేసు బోధ ద్వారా అనేక మందిని నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. యేసు అద్భుతాల ద్వారా, యేసు సిలువ వేసినటువంటి ఆ యొక్క శతాధిపతి బల్లెపోటుతో పొడిస్తే చూపించి ఆ కసాయివాడైన శతాధిపతిని కూడా దేవుడు నీతిమంతుడిగా మార్చారు ప్రభు. కాబట్టి దేవుని పిల్లారా, పాపిని రక్షించాలి. పాపిని రక్షించాలి. పాపిలో నుండి పాపాన్ని తీసి ఆ పాపిని రక్షించాలి. చాలా మంది ఏమంటారు అంటే, ఏ గ్రంథం చూసినా పాపిని శిక్షించమనే ఉంది, పాపిని చంపమనే ఉంది, పాపం చేసిన వాడు నరకానికి పోతాడనే ఉంది. మరి పాపము నుండి ఎలా బయటికి రావాలో ఎక్కడ లేదు. యేసు ప్రభువట పాపిని చంపడానికి రాలేదట, పాపిలో ఉన్న పాపాన్ని చంపి ఆ పాపము చేసే మానవుడిని నీతిమంతుడిగా మార్చి తన దగ్గర కూర్చోబెట్టుకోవడానికి వచ్చాడట. అందుకే లోకంలో ఉన్న వారికి దేవుళ్ళకి యేసు ప్రభుకున్న తేడా అర్థమవుతుందా? పాపానికి శిక్ష ఏమండి, మీ ఇంటికి వచ్చాడండి, ఎవడో దొంగతనం చేసాడండి, అని పట్టుకోకుండా క్షమించి వదిలేసి బంగారం పట్టుకెళ్ళిపోమంటారా? పాపాన్ని క్షమించమన్నాడు కదా అని మీరు అడుగుతారు. ఎవడో హత్య చేసాడండి, ఎవడో మానభంగం చేసాడండి అని క్షమించేమంటారా అని అడుగుతారు. అది పాపం కాదు, నేరం. అర్థమైందా? నేరానికి ఏముంటది? శిక్ష ఉంటది, పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటది. అర్థమైందా? పాపం అంటే తెలియక, ఎక్కడున్నానో తెలియక చేసేది పాపం. తెలియక చేసిన పాపమును మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు, ప్రభా ఈ పాపాన్ని వదిలేయాలనుకుంటున్నాను, నేను మంచిగా బతకాలనుకుంటున్నాను అని మనిషి మారినప్పుడు ఒక దారి కనపడాలి. ఆ దారి ఎవరు చెప్పండి? యేసు ప్రభువు అన్నమాట. ఒక నేరస్తుడిగానే ఉంచాడు అనుకోండి, వాడి జీవితం అంతా కూడా చెప్పండి పాపములోనే, నేరంలోనే మిగిలిపోదు. అందుకే నేరం చేసిన వాడిని చంపారు, ఎక్కడ పెడతారో? జైల్లో పెడతారు. అంటే వాళ్ళలో ఏం రావాలి? అన్నిటికంటే భయంకరమైనది ఒంటరితనం అన్నమాట. ఒక మనిషి ఇంకో మనిషి లేకపోతే బతకలేడట. జాగ్రత్త. అది పోవాలి, ఇది నాశనం అయిపోవాలి, ఇది నాశనం అయిపోవాలి, అది నాశనం అయిపోవాలని కోరుకుంటాడు మనిషి. పక్కింటోడు పాడైపోవాలి, ఆడు బాగుపడిపోతున్నాడు, ఆడు నాశనం అయిపోవాలి, ఆడు పాడైపోతే నాకు సంతోషం అని కోరుకుంటాడు. కానీ మనిషికి మనిషి లేకపోతే బతకలేడంటాడు మనిషికి. అందుకే దేవుడు ఆ మాట చెప్పాడు ఆదికాండంలో, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఆడికి మనశ్శాంతి ఉండదు. కాబట్టి సాటి అయిన సాయాన్ని అవ్వమని దేవుడు ఇచ్చి మీరు బ్రతకండి, ఫలించండి, అభివృద్ధి చెందండి అన్నాడు. అందుకే మీ ఆడోళ్ళకి ఎక్కువ, మగోళ్ళు అయితే ఒక గంట అయినా ఉండగలుగుతారు ఒంటరిగా. ఆడోళ్ళు
అసలు ఎవరో ఒకరు మాట్లాడటానికి ఎవరు కావాలా? సాయం కావాలి మనిషి. లేకపోతే వాళ్ళ ఇంటికన్నా నడిచి వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళన్నా మీ ఇంటికి నడిచి వచ్చేస్తారు. కాబట్టి ఒంటరిగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు. అలాగే నేరం చేసిన వాడిని కూడా జైల్లో ఎందుకు పెడతారంటే అక్కడ ఒంటరితనం ఉంటుంది. తనకి ఆదరించేవాడు ఉండడు, పలకరించేవాడు ఉండడు. చేసిన నేరాన్ని బట్టి అందరూ కూడా వేరుగా చూస్తారు, వెలివేసినట్టుగా చూస్తారు, అవమానంగా చూస్తారు. ఆ పశ్చాత్తాపం రావాలట అక్కడ. ఆ ఒంటరితనంలో ఏం రావాలి చెప్పండి? ఆ పశ్చాత్తాపం వచ్చి ఇంకెప్పుడు కూడా నేను తప్పు చేయను బాబోయ్, ఇంకెప్పుడు పాపం చేయను బాబోయ్, ఇంకెప్పుడు హత్య చేయను బాబోయ్, ఎప్పుడు నేరం చేయను బాబోయ్ అని చెప్పి వాడిలో ఏం తీసుకొస్తారు? మార్పు తీసుకొస్తారు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు. అనీతిమంతులైన మానవులమై ఉన్న మనల్ని అనీతిమంతులుగానే విడిచిపెట్టకుండా మనలో నుంచి ఏం తీసేయాలి? ఇప్పుడు అనీతిని, పాపాన్ని తీసివేయాలి, మరణాన్ని తీసివేయాలి. కాబట్టి దేవుని పిల్లారా, ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు, మీలో ప్రతివాడును క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏం మనస్సు ఆయనంటే? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడైన వాడట. దేవుడితో ఎలా ఉన్నాడు చెప్పండి? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దేవుని పిల్లారా, ఈయన ఏమై ఉన్నాడంటే దేవుని పిల్లారా, నీతిమంతుడై ఉన్నాడు. అనీతిమంతులైన వారిని సంహరించలేదు, కానీ అనీతిమంతులైన మన కోసం దేవుని స్వరూపము కలిగినటువంటి ఆయన. దేవుని స్వరూపం అంటే మనం అందరం దేవుని స్వరూపమే, అంతేనా కదా? దేవుడు తన పోలికన తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు. స్వరూపం అంటే 2 చేతులు ఉంటాయండి, 2 కాళ్ళు ఉంటాయండి, ఓ ముక్కు ఉంటుందండి, మనలాంటి నోరే ఉంటుందండి, మనలాగా ఆయన అన్నం తింటాడండి. ఇదా స్వరూపం అంటే? స్వరూపం అంటే ఏంటి? ఒరే, మీ నాన్నలాగే ప్రవర్తిస్తున్నావరా నువ్వా, మీ నాన్న లక్షణాలన్నీ నీలో ఉన్నాయి అంటారు. ఎవరిని? కొడుకుని. ఎందుకు? ఎవరి బుద్ధులు కనబడుతున్నాయి? అంతేనా? అంటే నోట్లోంచి ఊడిపడినట్టున్నాడు రీడా అంటారా సామెతలు. ఇవన్నీ ఎందుకు వస్తాయి? తండ్రికి ఏ స్వభావం ఉందో, తల్లికి ఏ స్వభావం ఉందో ఆ స్వభావం బిడ్డలో కనబడితే ఏమంటారు? మీ నాన్నలాగే ఉన్నవరా నువ్వా అంటామా? స్వరూపం అంటే ఏంటంటే దేవుడిలో ఉన్న లక్షణాలు, దేవుడిలో ఉన్న గుణగణాలు అన్నీ కూడా ఎక్కడ పెట్టాడట? మానవుడిలో పెట్టాడట. మంచి, జ్ఞానము, వివేచన, అధికారము, నాయకత్వము, పరిశుద్ధత, ఇవన్నీ దేవుడు ఎవరిలో పెట్టారు? మనిషిలో పెడితే ఇవన్నీ వద్దు, నాకు పండు కావాలని వెళ్ళాడట మనిషి. స్వాతంత్రం ఇచ్చాడు కదా, నా ఇష్టం అండి, నాకు నచ్చిన మందిరానికి వెళ్తాను, మీరేవాడు అడిగితే కంట పాస్టర్నే, నీకేముంది స్వాతంత్రం ఉంది. ఏమో పాస్టర్ గారు మందిరానికి రాలేదని అడిగాడు అనుకో, నాకు నచ్చినట్టు మందిరానికి వెళ్తాను, మీ మందిరం ఉందా అని అడుగుతాను, నా ఇష్టం అంట. అమ్మ నేను తప్పు చేశానా? వాకింగ్ సరిగ్గా చెప్పట్లేదా? మీకోసం ప్రార్థన సరిగ్గా చేయట్లేదా? మీకోసం నేను ఉపవాసాలు ఉండట్లేదా అని అడిగితే, నా ఇష్టం అండి, నాకు నచ్చిన చోటుకి వెళ్తాను అంటావు. నీకేముంది? స్వాతంత్రం ఉంది. దేవుడు కూడా ఆదాముకి అవ్వమ్మకి మనకి కూడా ఏమి ఇచ్చాడు చెప్పండి? స్వాతంత్రం ఇచ్చాడట, అడ్డు వెళ్ళడట. అందుకే ఆదాము అవ్వమ్మలు ఆ రోజు తప్పు చేస్తుంటే దేవుడు అడ్డు వెళ్ళలేదు. ఈ శుభలక్షణాలన్నీ దేవుడిస్తే ఈ లక్షణాలు కాదని చెప్పి ఏం తెచ్చుకున్నారు? పాప లక్షణాన్ని తెచ్చుకున్నారట. అందుకే అది మంచి, ఓ పక్కన మంచి లక్షణం ఉంటుంది, మళ్ళీ ఓ పక్కన ఏమొస్తుంది? ఇది పని చేస్తే తప్పురా, పాపం అనిపిస్తుంది, కానీ చేయకుండా. ఇది నేరంరా, ఇది అన్యాయం రా, ఆడి పిల్లలు తినేది మనం దోసేస్తున్నావురా అనిపిస్తుంది, మళ్ళీ అదే చేస్తాం. ఇది ఏంటి చెప్పండి? ఓ పక్కన మంచి మనస్సు ఉంటుంది, ఓ పక్కన పాప నైజం కూడా ఉంటుంది మనుషుల్లో. ఎంత నేరస్తుడైనా బిడ్డను దగ్గరికి తీసుకుని 10 హత్యలు చేసినాడు నాడు కొడుకుని దగ్గరికి తీసుకుని ముద్దెట్టుకుంటాడు లేదా? ఓ పక్కన నరహత్యలు, కూనీలు చేశాడు, 10 హత్యలు చేశాడు, కానీ వాళ్ళలో ఏదో మూలన అంటే దేవుడు గుణము, మానవుడు తెచ్చుకున్న సాతాను గుణం కూడా ఎక్కడ ఉంది చెప్పండి? మానవుల్లో ఉంది. కనుక పాలు నీళ్లు కలిసిపోయినాయి. ఇప్పుడు ఏమైపోయినాయి చెప్పండి?
పాలు అంటే పరిశుద్ధత, నీరు అంటే సాతాను తెచ్చిన పాపం కలిసి ఈ రెండు వేరు చేయాలి. వేరు చేయాలంటే నిమ్మకాయ పిండాలి. అప్పుడు ఏమవుతుంది? ఇరిగిపోతుంది మొత్తం కదా. ఇప్పుడు మనిషి ఏమైపోతాడు? శాపములోకి వెళ్తాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ గురుగులని గోధుమలని మానవుల్లో ఉన్న పాపాన్ని నీతిని వేరు చేయడానికి ఆ నీతిమంతుడై ఉన్న ఆయన అనీతిమంతులమై ఉన్న మన కోసం చెప్పండి సిలువను అడ్డు పెట్టాడట. తన మరణాన్ని అడ్డు పెట్టాడు. అందుకే ఈ పాలలో ఈ నీళ్ళలో వేరుపరచడానికి తన రక్తాన్ని మన కొరకు దానిలో దారపోసాడు. అందుకే సిలువ రక్తము చేత మనందరము కూడా చెప్పండి పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. వింటున్నారు కానీ అర్థమవుతుందో లేదో మరి. నేనేమో ప్రయాసపడి చెప్తా ఉంటాను, మీరు తల్లోకి ఎక్కించుకుంటున్నారో లేదో. దేవుడి కొరకు బ్రతకాలంటే భాగ్యం అయి ఉండాలి, చెప్పండి ధన్యత అయి ఉండాలి. జాగ్రత్తగా వినండి. పేతురు గారు అంటున్నారు 18వ వచనంలో, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. మనకి దేవుడి యొద్దకు రావడానికి ఏమి లేదు చెప్పండి, అసలు అవకాశమే లేదు. మనల్ని మనలో ఉన్న పాపము అనీతి దేవుని పరిశుద్ధత దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వడం లేదు. అందుకే చాలా మంది యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే అన్నీ వదిలేయాలి, అన్నీ మానేయాలి, పరిశుద్ధంగా బతకాలి. ఎలా బతుకుతాం? పాపాలు ఒప్పుకోవాలి, పవిత్రంగా బతకాలి. లోకంలో సాధ్యమా అని అనిపించి చాలామంది ఏం చేస్తారు, శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడరట. కానీ ప్రభు నీ పాపాలని జ్ఞాపకం చేసుకోలేదు. కానీ ప్రభు నీ ఆత్మను లేదా నీలో ఉన్నటువంటి నరకములోకి వెళ్ళేటటువంటి ఆత్మను రక్షించడానికి ఆయన ఈ లోకములోకి వచ్చారు. పాపాలని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు రాకూడదు అసలు. అర్థమైందా? పాపాలని జ్ఞాపకం అంటే అర్థం ఏంటి? పాపాలకు శిక్ష. కానీ మనకి ప్రభు ఏమిచ్చారు? ఆ శిక్షను ఆయన మీద వేసుకుని మన పాపాలను ఆయన రక్తంలో కడిగి వేశాడు. అందుకే యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చాం. అందుకే పేతురు గారు అంటున్నారు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. ఎవరు చెప్పండి? ఆయన ఈ లోకంలో ఉన్నవా మనుషులందరూ చెప్పండి. అమెరికా ఆయన దేవుడిని నమ్ముకున్నాడు, కానీ ఇరాన్ మీదకి వెళ్ళి యుద్ధం చేస్తాడు, బాంబులు వేస్తాడు. ఇరాన్లో వాళ్ళ మీద అల్లాన్ని నమ్ముకున్నాం, దేవుడిని నమ్ముకున్నాం వాళ్ళు అంటారు, వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళ మీద బాంబులు వేస్తారు. నీత చెప్పండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని మాట్లాడకూడదు బైక్లో కాబట్టి మాట్లాడతలా. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా అనీతి కార్యములు కనబడుతూ ఉన్నాయి. అనీతిమంతులమైన మనల్ని రక్షించడానికి నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఏ విషయంలో చెప్పండి? శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి పాపాల విషయంలో? ఆయన పాపాల. మన పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడి మన పాపములన్నిటికీ కూడా మన రక్తాన్ని చిందించిన వారు ఉన్నారు. గనుక దేవుని పిల్లారా, మీకు ఒక విషయం చెప్తాను. నీ మాట నా మాట కాదు. పిలాతు భార్య ఏమంది? మత్తయి సువార్త మీరు చూడగలిగితే 27వ అధ్యాయం 19వ వచనంలో పిలాతు భార్య ఏమంది? ఆ నీతిమంతుడు. చూడండి, చదువులేని త్రివేణి గారి నయం ఏమని చెప్పేస్తుంది? నోటితో చెప్పేస్తుంది, ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు. అన్యురాలు ఏమని చెప్తుంది? యేసుప్రభు ఎవరని చెప్తుంది? మరి సొంత జనాంగం ఏమని చెప్తున్నారు? దేవుని జనాంగం ఏమని చెప్తున్నారు?
నమ్మనవారట ఏదో ఒక రోజు మారిపోతారట. నమ్మున వాళ్ళే మాటి మాటికి ఏమేస్తారట ప్రభువుని చెప్పండి. నమ్మిన మనమే ఎక్కువ సార్లు ప్రభువుని మరలా మరలా సిలువేస్తామట. ఎందుకంటే యేసుప్రభు గొప్పోడని తెలుసు, యేసుప్రభు మహా గొప్ప దేవుడని తెలుసు, ప్రార్థన తెలుసు, మందిరం తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఎవరైనా కేకేశారనుకో, యేసుప్రభువా కాసేపు పక్క నుండి ఒకసారి పేరంటానికి వెళ్ళి వస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి వస్తాను, ఇక్కడికి వెళ్ళి వస్తాను అంటావా అనరా? చెప్పండి చెప్పండి. మరి గాయాలు కదా. దేవుడి గురించి తెలుసుకుని దేవుడిని పక్కన పెట్టి మనం లోకాన్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఇన్ని ఒకటి చెప్తానండి. ఇప్పుడు నేను అన్నాను, నన్ను ఎందుకు రమ్మని అనరు, నన్ను ఎందుకు మాతో కూర్చోండిరా అని అనరు, నన్ను ఎందుకు మాతో తినరా అని ఎందుకు అనరు? ఎందుకంటే నేనేంటో తెలుసు కాబట్టి. అంటే ఏంటి? వాడు దేవుడిని నమ్ముకున్నాడురా, వాడు పాస్టర్ గారురా, వాడు ఎలాంటి వాటికి రాడురా, వాడి పద్ధతి వేరు, వాడి జీవితం వేరు, వాడు నడత వేరు, వాడికి మనం ఏం చేయకూడదు, ఇలాంటి వాటిల్లోకి కేకేయకూడదు. అంటే ఒక 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 తేటగా నేను కనబడిపోతున్నాను. మరి మీరు కనపడతలేదు కాబట్టే కదా మిమ్మల్ని కేకేస్తున్నారు. మిమ్మల్ని మీరు దేవుడిని నమ్ముకున్న వారిగా ప్రకటించుకోవట్లేదు కాబట్టే కదా మిమ్మల్ని మీరు పిలుస్తున్నారు. రోమపత్రికలో పౌలు అంటాడు, దేవుని స్వారూప్యమును మనుషుల యొక్కయు, చతుస్పాదముల యొక్కయు, గొర్రె మేకల యొక్కయు, పశువుల యొక్క రూపములో దేవుని రూపాన్ని మార్చేసుకున్నామట. మనం వాటి రూపంలో దేవుడిని చేసుకుని వాటి ముందు దేవుడు గొప్ప దేవుడు, ఆకాశం మహాకాశం పట్టజాలను దేవుడిని అనేక రూపాల్లోకి మార్చి మనం వాటి ముందు సాగలపడతామన్నమాట. మనం చెప్పాలి, నేను యేసుప్రభుని నమ్ముకున్నా, యేసుప్రభు బిడ్డను నేను అలాంటి వాటికి రాను. నీ ఇంటికి కేకేస్తావా, భోజనం పెట్టి వస్తా. నా ఇంటికి నువ్వురా, భోజనం పెడతా, తిను. నీ బలిలో, నీ అర్పణలో చెప్పండి, నీ కార్యక్రమాల్లో నాకు పాలు వద్దు, లేదు. ఎందుకంటే నీ ఆరాధన వేరు, నా ఆరాధన వేరు. మనస్సు చంపుకుని ఎలా చేస్తావు అమ్మా? వినండి, మనస్సు చంపుకుని దేవుణ్ణి చంపుకుని ఎలా చేస్తావు? అందుకే అవునంటే అవునని ఉండాలి నీ మాట, లేకపోతే కాదంటే ఒకసారి అంటారు, రెండుసార్లు అంటారు, మూడోసారి వాళ్ళు రారురా, వాళ్ళు దేవుళ్ళలో ఉన్నారురా, వాళ్ళు దేవుని మార్గంలో ఉన్నారు, వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ ఇష్టం వాళ్ళదే, మన ఇష్టం మనదే. కాబట్టి దేవుని పిల్లరా, మనమే చోటిస్తున్నాం. చెప్పండి, మనం ఏమిస్తున్నాం చెప్పండి? నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ప్రకటించుకోకుండా, దేవుని బిడ్డగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడకుండా కాసేపు లోకములో అనీతి, మళ్ళీ దేవుని దగ్గర నీతి. బాధ కలిగితే బాధ కలిగింది నా బాధలాగా ఉంటుంది, ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. అవునే కదా చెప్పండి. దేవుని పిల్లలు ఎందుకంటే రేపు పొద్దున్న దేవుడి దగ్గర నేను జవాబు చెప్పాలి. మళ్ళీ అర్థమైందా? మొహమాటాలకు పోతే ఎవరి దగ్గర చెప్పాలా? దేవుడు వస్తాడన్న నమ్మకం నాకు ఉంది, మీకు లేకపోయినా. మరి ఆయన వచ్చినప్పుడు నేను నిలబడాలి కదా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కాబట్టి ఒక్కళ్ళన్నా మార్చుకుంటారేమో, అందరూ మార్చుకోకపోయినా. అందరూ మార్చుకుంటే ఇంకా సంతోషం, అవునా కదా? కాబట్టి దేవుని పిల్లరా, మనల్ని మనం దేవుని పిల్లలముగా, ఆ నీతిమంతుల బిడ్డలముగా లోకానికి మనల్ని ఏం చేయాలా? పరిచయం చేసుకోవాలి. మంచిది దేవుని పిల్లరా, ముందుకు వెళ్దాం. ఈ పిలాతు భార్య కూడా అన్యురాలై ఉండి యేసుప్రభుని ఏమని పలుకుతుంది చెప్పండి? నీతిమంతుడు. యేసుప్రభువులు ఏం చూసింది చెప్పండి? నీతిని చూసింది. ఆ నీతిమంతుడు జోనికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళొద్దంది. అంటే దేవుని పిల్లరా, తన సొంత జనాంగానికి ఆయన నీతిమంతుడని తెలిసినా కూడా ఆయన పట్టుకుని సిలువ వేశారు. కానీ అన్యురాలైనటువంటి ఈ పిలాతు భార్య ఆయన ఏమని చెప్తుంది చెప్పండి? నీతిమంతురాలు అని చెప్తుంది. ఈనాడు నువ్వు నేను కూడా దేవుని పిల్లరా ఆ నీతిమంతుని పిల్లలమై ఉన్నా. ఏమై ఉందని చెప్పండి? ఎవ్వరికి లేని భాగ్యం అది. ఆస్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పరలోకములో ఆ నీతిమంతుడి పక్కన కూర్చుండే స్థానం దేవుడు మనకి ఇచ్చిన వారై ఉన్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 24వ వచనం. కాబట్టి అమ్మ వినండి, ఎవరాల్లో? యేసు ప్రభువుని నమ్మువారు, ఆయన యందు నమ్మకముంచిన వారు మాత్రమే. అర్థమవుతుందా అండి? యేసు ప్రభు మీద నమ్మకము లేనివారు, ఆయన రక్షణలో లేనివారు కాదు. ఎవరు చెప్పండి?
నమ్మువారు అని రాయబడింది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి శిలువ విమోచనము ద్వారా. ఏ విమోచనం ఇది అమ్మా? విమోచనం ఎక్కడొచ్చింది మనకే? ఆయన శిలువ మీద కాచిన రక్తము ద్వారా మన పాపములకన్నిటికీ కూడా విమోచన వచ్చింది. విమోచన ద్వారా ఉచితముగా, చెప్పండి, నీతిమంతులముగా తీర్చబడుచున్నారు. మనం ఎలా తీర్చబడుతున్నామట అండి? అందుకే శిలువ ధ్యానం విలువ ధ్యానమై ఉన్నది. శిలువ ధ్యానం ఏ ధ్యానం చెప్పండి? విలువ ధ్యానం. మనల్ని అనీతి తత్వములో నుండి నీతి తత్వములోనికి మనల్ని మార్చేదైనది. రోమి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం కూడా ఒకసారి చూద్దాం. రోమపత్రిక 4:25. మన అపరాధముల నిమిత్తం, ఎంత స్పష్టంగా చెప్తుందండి. ఈ లోకంలో అపరాధము లేనివాడు ఎవడున్నాడు? బైబిల్లో పౌలు గారు అంట, నీతిమంతుడు లేడు, ఒక్కడు నేను లేడు. నన్ను అడిగాను, నేను నీతిమంతుడు అని చెప్తా. మిమ్మల్ని అడిగితే మీరు అంతేనా, మా అంత నీతిమంతులు లేరని చెప్తా. కానీ మనం చెప్పుకునే నీతి దేవుడి దగ్గర పనిచేయదు. మనం చెప్పుకునే నీతి, మనం కొట్టుకునే చంకలు దేవుడి దగ్గర పనిచేయదు. అందుకే అంటాడు భక్తుడు, మన నీతి దేవుని నీతిని నెరవేర్చదు అని. కాబట్టి వాక్యం వింటున్న వారులారా, ఈ యొక్క మాట చూడగలిగితే, మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడెను. మనల్ని ఎలా మార్చుతున్నాడు చెప్పండి? ఆయన నీతిమంతుడై ఉన్న ఆయన నీతిమంతులుగా మనల్ని తీర్చున్నాడు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే, నీ రాజు నీతిపరుడు. జకరియా ఏమంటున్నాడు చెప్పండి? ప్రవక్త ఏమంటున్నారు? నీ రాజు నీతిపరుడు. ఆయన ఎందుకు నీతిపరుడు అంటే, అనీతిమంతుడైన నిన్ను నీతిమంతుడిగా మార్చడానికి, పాపము లేని ఆయన, అనీతి లేని ఆయన ఈ లోకానికి వచ్చి నీతివంతమైన ఆయన ప్రాణాన్ని మన కొరకు దారబోసాడు గనుక ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? నీతిమంతుడై ఉన్నాడు. అందుకే మనమైతే మాటిచ్చి తప్పుతామట. మాటిచ్చి అదీతే కదా, మాటిచ్చి తప్పడం అమ్మా, మాటిచ్చి తప్పడం అనీత కదా, తప్పుతాం మానవులం. కానీ దేవుడు అన్నాడు, నా పిల్లల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. తప్పాడా? తప్పలా. నేను 3వ దినాన లేస్తాను. లేచాడా లేదా? లేచారు. నా నామములో రక్షణ పొందిన వారందరినీ కూడా నేను రక్షించుకుంటాను, నా పక్కన కూర్చోబెట్టుకుంటాను అన్నాడు. అది కూడా జరుగుతుంది. ఇది జరిగినప్పుడు అది జరగదా? నా ప్రాణం పెడతానన్నాడు, జరిగింది. నా రక్తం చిందిస్తానని చిందించాడు. నేను మరలా లేస్తాను 3వ దినాన, లేచాడు. నేను మరలా వస్తా. ఈ 3 జరిగినప్పుడు 4వది ఎందుకు జరగదు? అది జరుగుతుంది. అందుకే మనం మెలుకు కలిగి ఉండాలట. ప్రార్థన, సన్నిధి, మందిరం, వాక్యం, దేవుని మాటలను బట్టి మన జీవితాన్ని సరిచేసుకుంటూ నీతిమంతుడై ఉన్న ఆయన మార్గములోనికి మనల్ని మనం నీతిమంతులుగా వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, శిలువ రక్తము ద్వారా, సంస్కారపు విందు ద్వారా, బాప్తిస్మము ద్వారా, చెప్పండి, ఆయనలోనికి మనము చేరాల్సిన వారమై ఉన్నాం. అర్థమైందన్నమాట. ఎవరిలోనికి చేరాలి? ఆయన స్వారూప్యములోనికి మనము చేరాల్సిన వారమై ఉన్నాం. గనుక దేవుని పిల్లారా, ఇంకా చాలా విషయాలు ఈ వాక్యములో మనకు కనబడుతూ ఉన్నాయి. ఇంకొక మాట చూసి ముందుకు వెళ్ళిపోదాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూసుకుందాం. 1 కొరింథీ 6:11. మీలో కొందరు, చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. 1 వాక్యముతో కడగబడ్డారు, 2 ఆయన రక్తముతో కడగబడ్డారు, 3 పరిశుద్ధాత్మతో కడగబడ్డారు. అప్పుడే మనం ఏమవుతాం చెప్పండి? నీతిమంతులం అవుతాం. అందుకే జకర్యా చూస్తూ అంటున్నాడు, నీ రాజు నీతిపరుడు గనుక, ఆ నీతిపరుడు నీ కొరకు వచ్చాడు గనుక నువ్వు ఆయనను వెంబడించుడు ద్వారా, ఆయనను అనుసరించుడు ద్వారా, ఆయన అడుగుజాడల్లో బ్రతుకుడు ద్వారా నిన్ను కూడా ఆయన ఎలా మారుస్తున్నాడు? చెప్పండి చెప్పండి చెప్పండి. ఎలా మారుస్తున్నాడు? నీతిమంతుడిగా మారుస్తున్నాడు. మనంతటా మనం నీతిమంతులము. ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. అందుకే యేసు ప్రభు ద్వారానే, అందుకే అన్నాడు, సత్యం, జీవం,
మార్గం నేనే, నా ద్వారా తప్ప ఎవడు అక్కడికి తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి యేసు ప్రభు ముందుండాలి, ఆయన వెనకాల మనం ఉండాలి. అర్థమైందా? యేసు ప్రభు బోధ ముందు ఉండాలి, ఆయన వెనకాల మనం ఉండాలి. యేసు ప్రభు ప్రార్థన ముందు ఉండాలి, ఆయన నామములో, ఆయన వెనకాల పని ప్రారంభించాలి ఏది చేసినా సరే. అందుకే ఆయన భగవంతుడయ్యుండి బలహీనుడై వచ్చాడు. ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రుడై వచ్చాడు. ఆయన నీతిమంతుడయ్యుండి అనీతిమంతులైన మన కొరకు చెప్పండి, ఒక నేరస్తుల్లో ఒక నేరస్తుడిగా చెప్పండి శిలువ మీద వేలాడిన వాడై ఉన్నాడు. ఆ నీతిమంతుడిని పొందుకోవాలి మనం. అందుకే నీ రాజు ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. రెండవది రక్షకుడు. రెండవది ఏమని చెప్పండి? నీ రాజు రక్షణ గలవాడు. ఏం తెస్తున్నాడట ఆ గాడిద మీద? చెప్పండి, ఎంత భాగ్యం అండి. ఒకటి నీతిపరుడై వచ్చాడు, రెండోది ఆ వచ్చుచున్న రాజు ఏం తెచ్చాడట? రక్షణ గలవాడై వస్తున్నాడు. చూడండి, రక్షకుడు అనగా రక్షించుటకు సామర్థ్యము గలవాడు. ఒక మనిషి రక్షించలేడట. నువ్వు గుడ్డోడువే, నేను గుడ్డోడినే. గుడ్డోడికి దారి చూపిస్తే ఇద్దరు కలిసి గోతులు పడతారు. అవునా కదా? పాపములో ఉన్న మానవుడు ఇంకొక పాపిని రక్షించలేడు. ఒరే ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఒరే నువ్వేమన్నా నీతిమంతుడు వినరా, నేను ఒక్కడనే తాగుబోతున్నా, నువ్వు పత్తిలో కూర్చున్నావేంటి? మేమందరం తాగుతుంటే నువ్వు ఒక్కడవే నీతిమంతుడిగా కూర్చున్నావేంటి? మేము తాగుబోతులు, నువ్వు మంచోడువా, నువ్వు కూడా తాగుతావా అంటే ఒక మనిషి ఒక నీతిమంతుడిని కూడా ఎలా మార్చగలడు? అనీతిమంతుడి కింద మారుస్తాడు, కానీ నీతిమంతుడిగా మార్చడు. అరే నువ్వే మంచోడు వెంట్రా, నీకే అలవాట్లు లేవా, నువ్వే పవిత్రంగా బతుకుతావా, మేమే పాపులమా, మాతో పాటు నువ్వు కూడా వచ్చి ఏం చేయాలి? పాపం చేయి అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని పాపములోకే నడిపించగలుగుతున్నాడు, కానీ చెప్పండి రక్షణలోనికి నడిపించలేకపోతున్నాడు. కాబట్టి దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు రక్షించుటకు చెప్పండి ఏమై ఉన్నారు? సమర్థుడై ఉన్నారు. అందుకే యేసు అనే పేరులోనే ఏముంది చెప్పండి? యెషువా అంటే రక్షించువాడు అని అర్థం. యేసు అంటే అర్థం ఏంటండి? రక్షించేవాడు. ఆయన పేరంటే యేసుబాబు అంటే చెప్పండి, ఆయన పేర్లు ఏం కనబడుతుంది? రక్షణ కనబడుతుంది. అందుకే యేసయ్యా అని పేరు పెడతావు అని చెప్పాడు దేవదూత. యేసు అంటే రక్షించేవాడు. అభిషక్తుడు అంటే క్రీస్తు అనగా అభిషక్తుడు అంటే రక్షించడానికి అభిషేకించబడిన వాడు. ఇప్పుడు నేను అభిషేకం పొందాను, దేవుడిచ్చిన అభిషేకం. ప్రార్థించడానికి మీకోసం, బోధించడానికి మీకోసం, చెప్పండి దీవించడానికి మీకోసం నాకేమిచ్చారు? పెద్దలైన వారు దేవుని నామములో అభిషేకం ఇచ్చారు. అంటే పరిశుద్ధులైన వారు, ఘనమైన కార్యాలు చేసిన వారు, మాకంటే కూడా అనుభవజ్ఞులైన వారు, విస్తారమైన సేవ, అనేక ఆత్మలు రక్షించి వరాలు కలిగిన వారు హస్తాలు మా తల మీద పెడతారు. అది అభిషేకం, హస్త నిక్షేపణ అంటారు. దీని ద్వారా మాకేమొస్తాయంటే దేవుని యొద్ద నుండి కొన్ని వరాలు వస్తాయి. ఈ వరాల ద్వారా సంపాదించుకుని వాటిని వృద్ధిపరుచుకుంటూ వరాలు వస్తాయి, కానీ కాపాడుకోకపోతే పోతాయి. అభిషేకం ద్వారా వరాలు వస్తాయి, మనం సన్నిధిలో దాన్ని ఏం చేసుకోవాలి? ఎవడన్నా ఒక మొక్క ఇచ్చాడనుకో, దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుని ఏం చేసుకోవాలి? చెట్టును చేసుకోవాలి. దాన్ని పట్టించుకోలేదనుకో అవేమైపోద్ది? చచ్చిపోద్ది. అలాగ వరాలు వస్తాయి అభిషేకం అప్పుడు. పరిశుద్ధుల చేతుల్లో నుండి, అభిషేకంలో నుండి తిమోతి పత్రికలో పౌలు గారు అంటారు, నీకివ్వబడిన హస్త నిక్షేపను జాగ్రత్తగా కాపాడుకో అని. అంటే హస్త నిక్షేపణం అంటే అందుకే ఎవడ చేతితో పడితే ఆ చేతిని తల మీద వేయించుకోకూడదు. మనం పరిశుద్ధుల హస్తాలే మన తల మీద పడాలన్నమాట. అర్థమైందా? పరిశుద్ధులైన వారు హస్త నిక్షేపం చేసినప్పుడు వరాలు వస్తాయి. వరాలతో సంఘాన్ని మనం కాయాలట, అంటే మేత పెట్టాలి, వాక్యం చెప్పాలి, బలమైన వాక్యంతో వాళ్ళని బలపరచాలి. రెండోది, వాళ్ళు కష్టములో కన్నీటిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వారి కొరకు ఉపవాసంలోను ప్రార్థనలోను వారి కొరకు ప్రార్థన చేయాలి. మూడోది చెప్పండి, దీవించాలి. రెండు చేతులు ఎత్తి సంఘాన్ని ఆశీర్వచనం నోటి ద్వారా, నా సేవకుడు నోటి మాట నేను రూఢిపరుస్తా అన్నాడు దేవుడు. శుభవచనం పలకాలి, అప్పుడు మీరు ఆమెన్ అనాలి. ఈ 3 పనులు అప్పచెప్పాడు. అంటే ఈ 3 పనులు చేయడానికి నేను ఏం చేయబడ్డానో? అభిషేకించబడ్డాను. సువార్త చెప్పడానికి, దీవించడానికి, ప్రార్థించడానికి, దేవుడు పనిచేయడానికి. అలాగే అభిషక్తుడు అంటే
రక్షించడానికి పరలోకము నుండి పంపబడిన వాడు క్రీస్తు మెస్సియా అని అర్థం అన్నమాట. దేవుని పిల్లలు, ఈ రాజు ఎలాంటి వాడంట? రక్షించడానికి వచ్చినవాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త చెప్పండి, చదవాలి త్వరగా. చూడండి, ఈ కుమారుడు పుట్టకముందే ఆమె ఒక కుమారుడిని కంటది. దేవదూత చెప్తుంది, ఈ కుమారుడు తానే, ఆయన తన ప్రజల పాపములన్నిటి నుండి, చెప్పండి, ఆయనే వారిని రక్షించడానికి వచ్చాడట. ఏం చేయడానికి వచ్చాడండి? పాపము నుండి, రోగము నుండి. అందుకే యేసయ్య చెయ్యేస్తే స్వస్థత, అంగి పట్టుకుంటే స్వస్థత. చెప్పండి, శారీరకంగా స్వస్థత పరిచి రక్షించడమే కాదు, ఆత్మలను కూడా ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? రక్షించేవాడై ఉన్నాడు. అందుచేతనే ఆయనకి పేరేంటి చెప్పండి? రక్షకుడు. ఆ మాట జకరియా చెప్తాడు, నీ రాజు నీతిపరుడై వస్తున్నాడు. 2, ఎలా వస్తున్నాడు నీ రాజు? రక్షకుడై వస్తున్నాడు. ఈయనే రక్షకుడని మీరు ఎలా చెప్పగలరు అంటే, దేవదూత చెప్తుంది, ఆయనే తన ప్రజల పాపములన్నిటి నుండి కూడా ఆయన వారిని రక్షిస్తాడు. మార్కు సువార్త 16:16 మనం చూడగలిగితే, ఆయనను నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. ఏమని రాయబడిందండి? నమ్మి, ఆయన రక్షకుడని నమ్మి. ఇక్కడ నమ్మాలండో, ఏం చేయాలట అండి? నమ్మి ఆయన నామములు ఏం పొందాలి? బాప్తిస్మం పొందితే మనం ఏమవుతాం చెప్పండి? రక్షింపబడతాం. పాపముల నుండి, రోగముల నుండి, మరణము నుండి, నరకము నుండి, సాతాను నుండి, పాతాళము నుండి రక్షింపబడి ఎక్కడ కూర్చుంటాం చెప్పండి? ప్రభు సింహాసనం మీద మనం కూర్చోగలుగుతాం. అందుకే రక్షించేవాడు. రోమాపత్రిక లోక సువార్త 19వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం. లోక సువార్త 19:10. అమ్మ వినండి, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆ యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చాడు. అబ్బా, ఎంత ధన్యత అండి! ఎందుకు వచ్చాడటండి ఆయన? పని లేక రాలా, పని కలిగి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, నశించిపోయేదాన్ని, పాపాన్ని బట్టి మనం అందరం ఏమవుతున్నాం? రోగములో, శ్రమలో, కష్టములో, కన్నీటిలో, బాధల్లో, అప్పుల్లో, అవస్థల్లో, చివరికి మరణములో, నరకములో మనం ఏమవుతున్నాం? నశించిపోతున్నాం. నశించిపోతున్న వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన? యేసయ్య పడవలో ప్రయాణమై వెళ్తుంటేనట తుఫాను వచ్చిందట. యేసు ప్రభువుని చూసి శిష్యులు అంటున్నారు, అయ్యో ప్రభువా, మేము ఏమైపోతున్నాం? నశించిపోతున్నాం. వారు మునిగిపోబోతున్నారు శ్రమలో. ప్రభు ఉన్నారు, ప్రభువుని చూసి అంటున్నారట, నిద్రపోతున్నారు అనుకుంటున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం. అల్ప విశ్వాసులారా, మిమ్మల్ని నశించ చేయడానికి వచ్చాననుకున్నారా? నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చానని గాలిని, సముద్రాన్ని ఆయన ఏం చేశాడటండి? గద్దించాడు. రక్షించాడా? వదిలేశాడా? నీ జీవితం అనే నావ, నీ శ్రమలు అనే తుఫాను నిన్ను కొడుతున్నప్పుడు నువ్వెవరి వైపు చేతులు జాపాలా చెప్పండి? ప్రభు వైపు చేతులు జాపాల్సిన వారమై ఉన్నాం. దేవుని పిల్లరా, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. దేవుని పిల్లరా, దానిలోనికి వెళ్ళదు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే, నీ రాజు గాడిద మీద, భారవాహక గాడిద మీద ఎక్కి నీతిపరుడై వచ్చాడు నిన్ను నీతిపరుడును చేయడానికి. రక్షకుడై వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి. మూడవది దీనుడై వచ్చాడట. మూడవది ఎలా వచ్చాడు చెప్పండి? రాజుగా రావాలి. ఏయ్ అక్కడ కూర్చున్నావేంటి, లేదు ఎక్కడ కూర్చో అని అధికారిగా రావాలి. తాను తలుసుకుంటే రాజాతి రాజు, ప్రభువుల ప్రభు, దేవాతి దేవుడు, గొప్పవారింటిలో పుట్టాలి. కానీ ఎలా పుట్టాడు? సత్రములో స్థలము లేనివాడై. మీరు చూడగలిగితే దేవుని పేర మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. ఆయన ఎలా వచ్చాడు అంటే, దేవుని పిల్లారా, దీనుడై వచ్చాడు. లోక సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనబడుతుంది. సత్రములో ఆయనకి స్థలము లేదు. పశువుల తొట్టిలో ఆయన చెప్పండి పరొండిన వాడై ఉన్నాడు. దీనుడా కదా చెప్పండి అమ్మా, దీనుడా కదా? ఆయన రాజు అయ్యుండి, దేవుడయ్యుండి ఎక్కడ పుట్టాలి?
రాజు కోటలో పుట్టాలట. రాజు కోటలో పుడితే మన అందరం ఆయన దగ్గరికి వెళ్ళలేమని. పశువుల తొట్టులో పుడితే చెప్పండి మన అందరం ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం. అవునా కదా? కాబట్టి అందుకే దేవుని పిల్లరా ఆయన దీనుడై వచ్చాడు. మత్తయి సువార్త 5:3 మనం చూడగలిగితే ఏమని రాయబడింది? ప్రభు చెప్పిన మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రభు కూడా ఆత్మ విషయమై దీనుడై ఉన్నాడు. పరలోక రాజ్యం ఎవరిదండి? ప్రభుది. ఆయన సొంత యజమానుడు. పరలోకానికి యజమానుడు ఎవరు? ప్రభు. ఆయన చెప్తున్నాడు, నేను ఎలాగైతే ఆత్మ విషయమై దీనుడై ఉన్నానో నా అలాగే మీరు కూడా ఆత్మ విషయమై ఎలా ఉండాలి? ఏయ్ నాకేంట్రా, నాదిరా, ఇది నాదిరా, అది నాదిరా, ఈ లోకము నాదిరా, అధికారము నాదిరా అనే గర్వం ఉంటే నువ్వు మందిరములోనికి రాలేవు, మోకాళ్ళు వేయలేవు, ప్రార్థన చేయలేవు. నీలో ఏముండకూడదు? దీనత్వం ఉండాలి, గర్వం ఉండకూడదు. నువ్వు ఎంత గొప్పోడైనా, కలెక్టర్ అయినా, పెద్ద పెద్ద నగరాల్లో కలెక్టర్ గారులు వచ్చి మందిరాన్ని జోడేస్తారు. జోడంటే సీపురుతో కలెక్టర్ గారులు, ఎస్పీ గారులు, రాజకీయ నాయకులు, పదవుల్లో ఉన్నవారు మందిరాల్లో ఏం చేస్తారు చెప్పండి? గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నవారు, వాళ్ళకి ఉద్యోగాలు కాదాళ్ళు. ఇప్పుడు దేవుడి సన్నిధిలో పనోళ్ళు. లోకంలో వాళ్ళు ఉద్యోగస్తులే, లోకంలో వాళ్ళు పదవుల్లో ఉన్న వాళ్ళే. కానీ దేవుడి మందిరంలో కొత్త ఏం పట్టుకుంటారు? చీపురు పట్టుకుంటారు, జాడు పట్టుకుంటారు, శుభ్రంగా కడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ స్థితే ఇప్పుడు ఈ స్థితి ఇచ్చింది. ఏ స్థితి? చిన్నతనము నుండి దేవుడి సన్నిధిలో చేసిన పరిచర్య ఈనాడు గొప్ప స్థితిలోకి నడిపించింది. అందుకే ఆ దీనత్వాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కనుక దేవుని పరా 1 కొరింథీ పత్రిక, క్షమించాలి 2 కొరింథీ పత్రిక 8:9 ఒకసారి చూసుకుని ముగించుకుందాం. 2 కొరింథీ పత్రిక 8:9 త్వరగా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన ఏమైపోయాడండి? ఏ దేవుడు చేస్తాడు? చూపించండి అమ్మా, మీకు పుణ్యం ఉండదా? నేను నమ్ముకుంటానా? ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఇలాంటి రక్షకుడు ఎక్కడైనా మనకు దొరుకుతాడా? ఎందుకు ఈ నుదులు పెట్టి లోకంలో పరిగెడుతున్నారు? ఎందుకు ఈయన్ని విడిచిపెట్టి లోకములో మెప్పు కొరకు ఎదుగులాడుతూ ఉన్నారు? చెప్పండి. ఆయన ధనవంతుడయ్యుండి మన దారిద్ర్యతను తీసివేయడానికి ధనవంతుడై ఉన్న ఆయన మన దారిద్ర్యం ఏంటి చెప్పండి? మన దారిద్ర్యం ఏంటి అంటే పాపం. చెప్పండి. అపవాది తెచ్చిన పాపం. పాపం వల్లే కదా రోగం. రోగం వస్తే సంపాదించిన ఆస్తి అంతా దేనికి వెళ్ళిపోద్ది? ఒక్కడ చాలు. జీవితకాలం సంపాదించినంతా వెళ్ళిపోవడానికే సరైనది ఒకటి వచ్చిందనుకో సమస్తం డాక్టర్ గారికి సమర్పణ అనమాట. అప్పుడు ఏమవుతాం? మళ్ళీ దరిద్రం అవుతాం. అవునా కదా? కాబట్టి దేవుణ్ణి బట్టి మనము మన దరిద్రతను అంటే పాపమును, శాపమును, రోగమును, మరణమును, నరకమును తప్పించి చెప్పండి మనము ధనవంతులు అవ్వాలని ఆయన ఈ లోకములో ఎలా వచ్చాడు చెప్పండి? ఏమీ లేని వాడిలాగా 2 చేతులు చాచి నన్ను కొట్టండ్రా అయ్యా, నా చేతుల్లో మేకులు దింపండ్రా నాయన, నా కాళ్ళల్లో ఇదిగో 2 మేకులు లేవా, 1 మేక కాళ్ళ మీద కాలెట్టి 2 మేకులు లేవు కాబట్టి 1 మేక కొట్టండి అని సహాయించాడు మహానుభావుడు. చిత్రకారులు రాశారు. ఉద్యోగం పోద్దట. ఎవరే? సిలువేసేవాడిది, శతాధిపతి. 4 మేకులు ఉండాలి, 3 మేకులే ఉన్నాయి. సిలువెలా అయ్యాలి, సిలువెలా అయ్యాలని చరిత్రకారులు అండి రాసిన పుస్తకాల్లో చదివాను నేను. బైబిల్లో లేదా ఆ మాట. 2 చేతుల్లో కొట్టేసి 2 కాళ్ళల్లో కొడతాకి సీనలు ఎత్తుక్కుంటాడట. ఏమని? ఈ కాల్లో ఒకటి, ఈ కాల్లో ఒకటి అయ్యాలి కదరా, ఒరే ఇంకో మేకేదరా, ఏమైపోతాం? అప్పుడు సిలువ ఆగిపోతే మన ఉద్యోగాలు పోతాయిరా అంటే ప్రభు అన్నారట, మీ ఉద్యోగాలు ఏం పోవు కానీ కాలు మీద కాలేస్తాను అప్పుడు కొట్టండి అన్నాడట. అంత గొప్ప దేవుడు చూడండి. దేవునికి మహిమ కలుగునుగా. అలా అని ఎవడన్నా అంటాడా? నా కాలు మీద ఇలాగా కాలు మీద కాలేస్తాను, 2 కాళ్ళకి కలిపి ఒకటే మేకేయండి అని చరిత్రకారుల పుస్తకాల్లో రాశారు.
ఎంత గొప్ప దేవుడు అండి! ఎందుకంటే ఆయన అలా మరణం అవ్వకపోతే మనకి బతుకు లేదు. ఆయన అలా మరణం అవ్వకపోతే మనకు మోక్షం లేదు. మనకేమో కోతి బొమ్మలాటలా ఉంది దేవుడు అంటే. ఎలా ఉంది చెప్పండి? అలా ఉంది. నచ్చితే వస్తాం, నచ్చితే ప్రార్థన చేస్తాం, నచ్చకపోతే వద్దంటాం, అలుగుతాం, వద్దంటాం. ఇజ్రాయేలీలు అరణ్యంలో చేసినట్టుగా చెప్పండి, సనుక్కుంటాం, గొనుక్కుంటాం. ఈ లోక సంబంధించింది కాదు దేవుడి రాజ్యం. చెప్పండి, పరలోకానికి సంబంధించింది. ఆయన పొందేవంటే నువ్వు ధనవంతుడివే. ఆయన ఉన్నాడు నీ పక్కనంటే నువ్వు ఐశ్వర్యవంతుడివే. ఆయన నీ దేవుడిగా ఉన్నాడు అంటే నువ్వు పరలోకంలో స్థానం నీకు సంపాదించుకున్నట్టే. ఈ నుదులు పెట్టి నువ్వు ఎక్కడికి పరిగెట్టినా కూడా చెప్పండి, అంతా కూడా ఏం చెప్పండి, వ్యర్థమే. అందుకే నీ రాజు గాడిద మీద ఎక్కొస్తున్నాడు. నీ రాజు గాడిద మీద ఎక్కొస్తున్నాడు. రాజు ఎక్కడైనా గాడిద మీద వస్తాడా, గుర్రం మీద వస్తాడు కానీ ప్రవక్త చూస్తున్నాడు. ఆయన గాడిద ఎందుకు ఎక్కాడంటే దీనుడై వచ్చాడు గనుక. ఆ గాడిద ఏం చూపిస్తుంది చెప్పండి? దీనత్వాన్ని చూపిస్తుంది, యజమానత్వాన్ని చూపించటంలా, రాజరికాన్ని చూపించటంలా, తగ్గింపును చూపిస్తుంది. దేవుని పిల్లారా, యెరూషలేము ప్రజలను రాజు వస్తున్నాడని వస్త్రాలు పరిచారట. ఈ రాడు మనమందరం నేను కూడా మన హృదయాల్ని పరచాలి ఆయన ముందు. ఏమిచ్చిన ఆయన రుణం మనం తీర్చుకోలేం. ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేస్తే రేపొద్దున తప్పించుకోలేమట. గనుక దేవుని పిల్లారా, ఈ రాజు యెరూషలేములోకి వచ్చి తన ప్రాణాన్ని ఇవ్వడానికి మందిరాన్ని శుభ్రపరుచుకున్నాడు, మనుషులను శుభ్రపరిచాడు, సిలువకు సిద్ధపడ్డాడు. అనేకమైన కార్యాలు ప్రభు జరిగించిన వారై ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా జాగ్రత్తగా వినండి, మనము కూడా పరిశుద్ధ క్రియలు చేయాల్సిన వారమై ఉన్నాం. ప్రభువు వలె మందిరానికి వెళ్ళుట, మందిర పనులో పాలు పంపులు అందుకొనుట, మందిరానికి దేవుని సేవకు ఉపయోగపడుట, దేవుడు సువార్త చెప్పినట్లుగా మనం కూడా చెప్పండి దేవుని నామాన్ని అనేకులకు సువార్త చెప్పుట, దేవుని మందిరములోకి నడిపించుట. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆ రక్షకుడి యొద్దకు మనం వచ్చాం గనుక ఆ రక్షణ మనం పొందుకోవడమే కాక అనేకులకు ఆయన ఇచ్చాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? దేవుని సువార్త ద్వారా ఆ రాజుని మనము అనేక మందికి రాజుగా, అనేక మందికి దేవుడిగా మనము చేయాల్సిన వారమై ఉన్నాం. నీ ఉపవాసం, నీ ప్రార్థన, నీ భక్తి నీ బిడ్డలకి, నీ కుటుంబానికి, నీ రక్త సంబంధులకి, నశించిపోతున్న అనేకులకి చెప్పండి ఉపయోగకరంగా ఉండాలి. నీకు మాత్రమే కాదు. అర్థమైందా? కనుక దేవుని పిల్లారా, ఈ రాజు ఎలాంటి వాడు చెప్పండి? నీతిపరుడు. ఈ రాజు ఎలాంటి వాడు చెప్పండి? రక్షకుడు. ఈ రాజు ఎలాంటి వాడు? దీనుడైన వాడు. ఈ మూడిటి ద్వారా మనకేమిచ్చాడంటే నిత్య రాజ్యాన్ని ఇచ్చిన వాడై ఉన్నాడు. కనుక దేవుని పిల్లారా, మన పాపము నుండి పరిహారము చేసి నీతి మార్గములో మనల్ని నడిపించి, నీతి లేని మనకి ఏమి దయచేశాడు చెప్పండి? తన స్వనీతిని మనకు దయచేసిన వారై ఉన్నారు. కనుక దేవుని పిల్లారా, ఆయన నీతిని సంపాదించుకొని ఈ వాక్యము ద్వారా ఆయన నీతిలో బ్రతుకుతూ, ఆయన వెలుగులో ప్రకాశిస్తూ నిత్యరాధ్యానికి, ఈ లోకములో కూడా ఆశీర్వాదానికి, భాగ్యము, ఆయన దాసులముగా పిల్లలముగా ఆశీర్వదింపబడే భాగ్యం దేవాదేవుడు మన ಎಲ್ಲರಿಗೂ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా మీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ దాసుని మరుగుపరుచుకుని నీ మాటలు వినిపింపజేశారు, మీకు నమస్కారాలు. ప్రభా, విన్న మాటలు నువ్వు నీతిపరుడు అని, రక్షకుడు అని, దీనుడు అని ప్రభా మేము గ్రహించుకున్నా. నువ్వు ధనవంతుడై ఉండి దరిద్రుడిగా మా దారిద్ర్యమును తీసివేయడానికి, మా పాపాన్ని